నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై కౌంటర్ ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి. ఒక సీఎం ఇలా భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా అని ప్రశ్నించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తున్న టీడీపీ నేతలు. రావులపాలెం మండలం గోపాలపురంలో మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. సాలూరు మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్. మున్సిపల్ ఉద్యోగుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తూ పలువురికి షోకాస్ నోటీసులు ఇచ్చిన శ్యామ్ ప్రసాద్. విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సబ్బవరం మండలంలో ర్యాలీ చేపట్టిన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య సభ్యులు. తిరుమల ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఖండించారు. ఒక సీఎం ఇలా అబద్దాలు ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా అని నిలదీశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన జగన్ తిరుమల లడ్డు ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ జరిగినట్లు 100 రోజుల తర్వాత ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే కల్తీ జరిగినట్లు తేలిందన్నారు. దశాబ్దాలుగా లడ్డు తయారీ విధానంలో ఒకే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 100 రోజులలో పాలనలో సూపర్ 6 పథకాలను అమలు చేయలేకపోయారని, వారి వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి కొత్త వివాదాన్ని తెర మీదకు తీసుకువచ్చారని జగన్ ఆరోపించారు. లడ్డూ తయారీకి వాడే నెయ్యి కల్తీగా అయిందంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు కట్టుకదా అని అన్నారు. చంద్రబాబు హయాంలోనూ క్వాలిఫై అవని నెయ్యిని రిజెక్ట్ చేశారని జగన్ గుర్తు చేశారు. నెయ్యిలో జంతు కొవ్వు కలిపారని చెప్పడం న్యాయమేనా అని ప్రశ్నించారు. శాంపిల్స్ క్వాలిఫై అని రిపోర్టు వచ్చిన తర్వాతే నెయ్యి ట్యాంకర్ను తిరుమలకు పంపిస్తారని జగన్ వివరించారు. 100 రోజుల పాలన మీద చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది. కొత్తపేట నియోజకవర్గ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజల అభిమానాన్ని ఎన్నటికీ మరువలేనని, ప్రజలకు సేవకుడిగా ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని రావులపాలెం మండలం గోపాలపురంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ సారథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయబోతోందని తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కూటమి నాయకులతో కలిసి మొక్కలు నాటారు. గ్రామ ప్రజలకు ఇంటింటికి మొక్కలు పంపిణీని ప్రారంభించారు. ఈ విధంగా ప్రధానమైన అనేక సమస్యలతో పాటు జాతీయ ఉపాధి హామీ నిధులు కానీ, 15 ఫైనాన్స్ నిధులు కానీ, వివిధ రకాల గ్రాంట్లతో గత నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో స్వర్ణ గ్రామాలుగా ఏర్పడడం కోసం గ్రామ సభలు నిర్వహించి ఆ యొక్క పనుల అభివృద్ధి కోసం తీర్మానాలు చేయడం, అందులో భాగంగా కొత్తపేట నియోజకవర్గానికి వానపల్లి గ్రామానికి రాష్ట్రంలో
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పాల్గొన్న ఒక మొట్టమొదటి సభ మన కొత్తపేట నియోజకవర్గానికి వానపల్లి గ్రామానికి దక్కడం, ఈ 100 రోజుల పాలనలో కొత్తపేట నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాలు ముందుకెళ్ళటం అది ఒక ఎంతో సంతోషంగాను ఆనందంగాను ఉంది. అదేవిధంగా గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని నిర్మూలించడానికి, పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడానికి, గ్రామాలన్నీ బాగుండడం కోసం మనం వరదలు వచ్చినా, వర్షాలు వచ్చినా రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలి, వారిని ఏ విధంగా ముందుగా అప్రమత్తం చేయాలి, ముందస్తు జాగ్రత్త చర్యలు ఏ విధంగా చేపట్టాలి. విజయవాడ వరదల్లో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి తీరు కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ ఎంతో గుర్తించారు. వారెంతో ఈ ప్రభుత్వ పరిపాలన పట్ల 100 రోజుల పాలన పట్ల ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ సమస్యలు అయితే ఎన్నికల ముందు చెప్పడం జరిగిందో అవన్నీ తీర్చడం జరుగుతుంది. డిఎస్సి ఏర్పాటు చేయడం జరిగింది. 16,437 మందికి నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. 100 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా ఏ అయితే హామీలు ఇచ్చారో బీసీ యొక్క స్కిల్ గణన చేయడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఏదైతే హామీలు ఇచ్చారో పెన్షన్లు పెంపడం జరిగింది. ప్రతి హామీని అమలు చేయడం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. అనంతరం మున్సిపల్ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మున్సిపల్ ఉద్యోగులు పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తూ పలువురు మున్సిపల్ ఉద్యోగులకు షోకాస్ నోటీస్ జారీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పారిశుధ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని, ఉద్యోగుల సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, తమ దృష్టికి వచ్చిన ప్రతి పనిని చేసి చూపెడతామని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పువ్వాల ఈశ్వరమ్మ, మున్సిపల్ మేనేజర్, అధికారులు పాల్గొన్నారు. నమస్కారం అండి. సాలూరు మున్సిపాలిటీకి ఇవాళ విజిట్ చేయడం జరిగింది. సో ఇటీవల కాలంలో పత్రికల్లో కూడా సాలూరు మున్సిపాలిటీలో చాలా సమస్యల్ని ప్రచురించడం జరిగింది. సో దాని మీద వివరణ కూడా కోరుతున్నాం, కానీ అంత సంతృప్తికరంగా లేదు. సో ఈరోజు ఇవాళ సాలూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి సిబ్బంది, అఫీషియల్స్ అందరితో కూడా సమీక్ష చేయడం జరిగింది. సో చెప్పినట్టుగానే ఇక్కడ పారిశుద్ధ్యం పట్ల కొంత నిర్లక్ష్యం ఉంది స్టాఫ్కి. అందుకే ఇద్దరికి షోకాస్ కూడా ఇస్తున్నాము. ఇవాళ ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఇద్దరికి షోకాస్ జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక అతను డ్రంకెన్ కండిషన్లో రావడం జరిగింది. ఇంకొకరు లీస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ది రెవెన్యూ కలెక్షన్లో లీస్ట్ ఉన్న వాళ్ళు కూడా మనం షోకాస్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా నెక్స్ట్ 15 రోజులు కొంచెం పారిశుద్ధ్యం మీద ప్రతి ఒక్క వార్డుకి ఒక స్పెషల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి పర్యవేక్షించవలసిందిగా చెప్పడం జరిగింది. సో దాన్ని మేము కూడా ఒక కంట్రోల్ రూమ్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతుంది. రెండవది, మనకి రెవెన్యూ కలెక్షన్ పరంగా కూడా టార్గెట్ ఏదైతే మనకి యాన్యువల్ టార్గెట్ ఉంటుందో అక్కడ ఉన్న అసెస్మెంట్స్ అన్నీ కలెక్ట్ చేయాలి. ఎక్కడన్నా కమర్షియల్ కింద మారితే కూడా వాటి దగ్గర కూడా ప్రాపర్గా ట్యాక్స్ కలెక్షన్ చేయాలని చెప్పాము. అందులో ఎవరైతే తక్కువ పర్ఫార్మెన్స్ ఉందో వార్డ్ అడ్మిన్ సెక్రటరీకి కూడా షోకాజ్ ఇవ్వడం జరుగుతుంది ఇవాళ. అండ్ మూడవది ఏంటంటే, మనకి ఇంజనీరింగ్ వర్క్స్లో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది మనకి ఇక్కడ ఐడెంటిఫై చేసాము. ఒక ఎన్ని ఎకరాలు? 2.5 ఎకరాలు ఐడెంటిఫై చేసాము. అది దాన్ని కూడా కొనుగోలు చేసి మున్సిపాలిటీకి ఇవ్వడం జరుగుతుంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 2 కోట్ల విలువైన ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టడం జరుగుతుంది. అది మున్సిపాలిటీకి చాలా చాలా ఆవశ్యకత ఉంది. అండ్ మూడోది, హౌసింగ్ కూడా ఇక్కడ 3,000 హౌసెస్ దాకా శాంక్షన్ అయ్యాయి. ఒక లేఅవుట్లో బాగా వాటర్ లాగింగ్ ఉంటుంది అని చెప్పారు. సో అది పని పురోగతి కొంత స్లో ఉంది. బట్ వారానికి అట్లీస్ట్ 117 హౌసెస్ కంప్లీట్ చేయాలి స్టేజ్ అనేది చెప్పడం జరిగింది. అది కూడా మేము ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అండ్ హౌసింగ్ అండ్ మున్సిపల్ కమిషనర్ అందరికి కూడా టార్గెట్లు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఫాలోఅప్ చేస్తాము. అండ్ సులభ్ కాంప్లెక్స్ అంటే కమ్యూనిటీ శానిటరీ టాయిలెట్స్ అన్నీ కూడా పనిచేసేలాగా చేయడం, అండ్ వాటికి ఇంకా అదనంగా ఇంకో 2 కూడా మంజూరు చేయడం జరుగుతుంది. అండ్ రోడ్డు మీద పాట్ హోల్స్, మెయిన్ రోడ్ మీద ఎక్కడైతే ఇంపార్టెంట్ రోడ్స్ ఉన్నాయో అక్కడ ముఖ్యంగా గుంతలు పూడ్చాలి అని చెప్పి, పాట్ హోల్స్ అని పూడ్చాలని చెప్పి ఇంజనీర్ గారికి చెప్పాము. అది కౌన్సిల్ రెజల్యూషన్ తీసుకొని అతి త్వరలో వర్క్ కమెన్స్ చేస్తారు. అండ్
మహిళా మార్ట్ ఇది కూడా ఫంక్షనింగ్ కొంచెం పెంచి ఇంకా కొంచెం ప్రాఫిట్ ఓరియంటెడ్గా ఇంప్రూవ్ చేయమని చెప్పడం జరిగింది. అండ్ ముఖ్యంగా స్టాఫ్ సమయపాలన పాటించే విధంగా అండ్ అకౌంటబిలిటీ పబ్లిక్కి ఇంకా ఎక్కువ జవాబుదారీగా ఉండే విధంగా నడుచుకోవాలని చెప్పి కూడా సూచించి వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు వీళ్ళ వర్క్స్ అన్ని కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సబ్బవరం మండల కేంద్రంలోని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో సబ్బవరంలో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు బాబ్జీ, కార్యదర్శి ఫణీంద్ర కుమార్ ఇన్ఛార్జి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు కళాశాలలకు వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో పాటు వెళ్లేదారిలో పాఠశాలకు అతి దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డులో చెత్తను వేయడం వల్ల విద్యార్థులు కళాశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కళాశాలకు ప్రహారీ కూడా సరిపడా తరగతి గదులు లేక ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులకు ఉదయం, సైన్స్ గ్రూప్ విద్యార్థులకు మధ్యాహ్నం ఒంటిపూట తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ రకంగా విద్యార్థులకు ఒంటిపూట తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులు విద్యకు దూరం అయ్యి చెడు దారి పట్టే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. తక్షణమే కళాశాలకు అదనపు తరగతులు, గదులు, ప్రహారీ కూడా రహదారి నిర్మించి విద్యార్థులు చదువుకోవడానికి మెరుగైన వసతులు కల్పించాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేసి సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం మండల నాయకులు ఇమాన్యుయల్, ఆది, శ్రీను, నిస్సి, ధనలక్ష్మి, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని చెప్పి ఈరోజు సబ్బవరం మండల హెడ్ క్వార్టర్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని అనంతరం ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే మాట్లాడుతున్నాం, ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఈ మధ్యాహ్న భోజన పథకం తీసేసిందో దాన్ని పునర్నిర్మించాలని అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏదైతుందో సబ్బవరంలో అక్కడ చాలా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కాలేజీకి వెళ్ళడానికి కూడా సరైన రోడ్డు లేదు. ఆ వెళ్తున్న రోడ్లో కూడా చెత్త అది డంపింగ్ యార్డ్ లాగా తయారు చేయడం వల్ల అక్కడ విద్యార్థులు కాలేజీకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి, ఈరోజు ఆ కళాశాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా సబ్బవరం మండల హెడ్ క్వార్టర్లో జూనియర్ కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది. కానీ విద్యార్థులు దూర ప్రాంత విద్యార్థులకు వచ్చే వాళ్ళకి ఇక్కడ వసతి గృహాలని, గవర్నమెంట్ సంబంధించి వసతి గృహాలని ఉండాలి. కానీ ఇక్కడ ఒక ఎస్టీ బాయ్స్ హాస్టల్ తప్ప ఇంకే హాస్టల్ కూడా లేదు. అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి హాస్టల్ ఉంది. కాబట్టి దాన్ని షిఫ్ట్ చేసి కొత్త బిల్డింగ్ దాన్ని షిఫ్ట్ చేసి యథావిధంగా ఇక్కడ సబ్బవరం మండల హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా వసతి గృహాలను ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా బీసీ బాలుల వసతి గృహాలను ఏర్పాటు చేసి విద్యార్థులు ఏదైతే ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన చదువుకోవడానికి మెరుగైన వసతి కల్పించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ మండల వ్యాప్తంగా ఏ సమస్య ఉన్నాయో ఈ సమస్య పరిష్కారం అయ్యేంత కూడా ఈ పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి మరొకసారి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాం. బాబ్జీ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత నిర్వహిస్తా ఉన్నాను. ఈరోజు సంక్షేమ వసతి గృహాల్లో ఉన్నటువంటి మెస్ ఛార్జీల గురించి ఈరోజు ప్రభుత్వం ఏం పట్టుకొని చూడడం లేదు. ఈరోజు 6 నుంచి 7 నెలల వరకు కూడా సంక్షేమ వసతి గృహాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతుల్లో మెను బిల్ అనేది పెండింగ్లో ఉంది. దీనివల్ల వార్డులు వేదవులతోనే విద్యార్థులతోటి చర్చించాల్సిన వార్డులు కూడా ఈరోజు అప్పుల వాళ్ళతో బాధపడే పరిస్థితులు ఆ రోజు ఏర్పడుతూ ఉన్నాయి. ఈరోజు సబ్బవరం మండల వ్యాప్తంగా కూడా విద్యకు ఎటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు మన సబ్బవరంలో ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఏఐఎస్ఎఫ్గా ఈరోజు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్ సమస్యలు కానీ, జూనియర్ డిగ్రీ కళాశాల సమస్యలు కానీ తక్షణ పరిష్కారం చేయాలి. లేకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తాం. అనకాపల్లిలో అన్నా క్యాంటీన్ను శాసనసభ్యులు కొడతాల రామకృష్ణ ప్రారంభించారు. 2014-19 సంవత్సరం మధ్య చంద్రబాబు నాయుడు పాలనలో పేదలకు పట్టడానం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ నడిపితే 2019 సంవత్సరం తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను మూసివేయించారు. తిరిగి 2024 సంవత్సరంలో అధికారులు చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్ చేర్పించారు. ఇందులో భాగంగా అనకాపల్లిలో గతంలో ఉన్న 2 అన్నా క్యాంటీన్లను శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద్ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపూడి పరమేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బతుల తాతయ్య బాబుతో కలిపి ప్రారంభించారు. సామాన్య ప్రజలతో కలిసి అన్న క్యాంటీన్లో భోజనం రుచి చూశారు. ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు చంద్రబాబు నాయుడు 100 రోజుల పరిపాలన చేసినందుకు గాను వారం రోజుల పాటు వారోత్సవాలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ వారోత్సవాలు ప్రతిరోజు ప్రతి గ్రామంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వద్దకు వెళ్లి వివరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు,
జీవీఎంసీ అధికారులు, అక్షయ పాత్ర సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు ఇచ్చాయో ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు పేదల వరంగా అన్నా క్యాంటీన్ అనకాపల్లిలో 2 ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 2వ దశలో 70 వరకు ప్రారంభమవుతున్నాయి. మొదటి దశలో కొన్ని ప్రారంభమయ్యాయి గత 2 నెలల్లో. ఇవి కూడా గత నెలలో ప్రారంభం కావాల్సినటువంటి ఉన్న ఎన్నికల కోడ్ వల్ల ప్రారంభించలేకపోయాం. మళ్ళీ ఈ నెలాఖరు మళ్ళీ కూడా కొన్ని ప్రారంభమవుతున్నాయి. ఏవైనా సరే పేదలకి, నిరుపేదలకి 2 పూటల రోజులు పెట్టాలనేటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఆశయంతో ఎన్టీ రామారావు గారు ఏవైతే ఆ రోజున పేదల వరంగా అన్నవరం అని చెప్పి అయితే పెట్టారో అదేవిధంగా ఈరోజు పేదలకు వరంగా ఈరోజు 3 పూటల యోజన ఇచ్చి వారికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా కూటమి భాగస్వామి ఎన్డీఏ భాగస్వాములైనటువంటి ప్రధానమంత్రి గారు వారి తాలూకా ఆశీస్సులతో రాష్ట్రం ముందుకు వెళ్లే విధంగా అన్ని రకాలుగా ఆర్థికంగా అందుకొని ఈ రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి గారు 5 ముఖ్యమైనటువంటి సంతకాలు చేయడం జరిగింది. 5 కూడా ఉద్యోగాలు ఇచ్చే డిఎస్సీలో 16,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ, పెన్షన్ 4,000 ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే కార్యక్రమం కానీ, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా చేసి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యంగా అనుకొని ప్రతి కార్యక్రమం చేపట్టాలని, ముఖ్యంగా పోలవరం లాంటి ప్రాజెక్టు, అదేవిధంగా అమరావతి రాజధాని పూర్తి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో చేస్తున్నారు. ఈ మధ్యన జరిగినటువంటి ప్రకృతి విలయతాండవం చూసాం. విజయవాడలో ఎప్పుడు కనీ విని ఎరుగున్నటువంటి వరదలు వచ్చినప్పుడు చాలా సాహసోపేతంగా ఎదుర్కొని ఒక సామాన్య యువకుడు తిరిగినట్టు ముఖ్యమంత్రి గారు 74 సంవత్సరాల వయసులో ఆయన అంత శ్రమకు ఓడ్చి రోజుకి సుమారు 20 గంటలు ప్రజల్లోనే ఉండి ప్రజలకు అన్ని రకాలైనటువంటి సేవలు చేయడమే కాకుండా ప్రజలకు మనోధైర్యం ఇచ్చి నేనున్నాను మీ కష్టకాలంలో అని చెప్పి అన్ని రంగాల్లో కూడా ఆదుకోవడం ఉన్నది నిజంగా చరిత్రాత్మకమైనటువంటి విషయం. అదొకటే కాదు, మొన్ననే క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని ఏవైతే వరద నీరు వచ్చి ఉన్నాయో అటువంటి ఇళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళకి 4,000 ఇవ్వడం అన్నది బహుశా దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ప్రక్రియ కాలేదు. ఆఖరికి స్కూటర్లు రిపేర్ కానీ, ఆటోలు రిపేర్లు వచ్చినా తోపుడు బళ్ళు పోస్తే పూర్తిగా వాటి కొత్త తోపుడు బళ్ళు ఇవ్వాలని, ఆటోలకు 3,000 అని, 2 చక్రాల స్కూటర్లకి 3,000 అని, ఆటోలకు 10,000 అని ఈ విధంగా ఇవ్వడం అన్నది బహుశా నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎంత ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చినటువంటి సందర్భం ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని పురోభివృద్ధి వైపు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి నా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇటువంటి కార్యక్రమాలు మరింటిగా జరుగుతాయని తెలియపరుస్తూ, రేపటితోనే చంద్రబాబు నాయుడు గారు పదవీ స్వీకారం చేసి 100 రోజులు పూర్తిగా వస్తూ ఉంది. 100 రోజులు పూర్తయిన సందర్భంలో రేపటి నుంచి 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు మీకు వారోత్సవాలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఒక కార్యక్రమం కూటమి భాగస్వాములంతా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా వెళ్ళి కూటమి భాగస్వాములు వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు ఈ 100 రోజుల్లో చేసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు తెలియపరిచి భవిష్యత్తులో చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు వివరించాలనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం రేపటి నుంచి కూడా జరుగుతుంది. 26వ తారీఖు ఆ కార్యక్రమం పూర్తయ్యే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి వాటికి కూడా కూటమి భాగస్వాములు ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం చేయాలనేసి నిన్న జరిగినటువంటి కూటమి సమావేశంలో, ప్రజాప్రతినిధుల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం రేపటి నుంచి కూటమి ప్రతినిధులైనటువంటి మనకి పరమేశ్వర్ గారు, గోవింద్ గారు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిపి ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా చేయాలని గత 2014 నుంచి 19 వరకు ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ప్రతి పేదవాడికి కడుపు నిండా 5 రూపాయలకి మార్నింగ్ టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ ఆ రోజు ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఆ రోజు మన అనకాపల్లి నియోజకవర్గంలో 2 క్యాంటీన్లు,
ఒకటి రైల్వే స్టేషన్, 2 ఎన్టీఆర్ హాస్పిటల్, రెండు చోట్ల కూడా ప్రారంభించడం జరిగింది. గత 19లో వచ్చిన సైకో ముఖ్యమంత్రి ఆ రోజుల్లో దుర్మార్గులు 2 అన్నా క్యాంటీన్ కూడా తలుపులకు తాళాలు వేశారు. అది వాళ్ళు చేసిన ఘనత. పేదవాడు కడుపు నిండా పట్టుడు అన్నం పెట్టడం కూడా మనసు అప్పలేదు. ఆ రెండింటిలో కూడా తాళాలు వేశారు. మళ్ళీ ఎలక్షన్లు ఇచ్చిన హామీ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, నరేంద్ర మోడీ గారు, కూటమి నాయకులందరూ ఇచ్చిన హామీలో ప్రక్రియలో భాగంగా 100 రోజులు కాకముందే 99వ రోజు ఆల్రెడీ లాస్ట్ మంతే ప్రతి లాస్ట్ 15 రోజులు ప్రతి జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగింది. కానీ మనకున్న స్థానిక ఎలక్షన్ కోడ్ వల్ల మన జిల్లా వరకు 1 రోజులు డిలే అయింది. అందుకే ఈరోజు మా స్థానిక శాసనసభ్యుడు కొత్త రామకృష్ణ నాయకత్వంలో అనకాపల్లిలో 2 అన్నా క్యాంటీన్లు, ఒకటి ఎన్టీఆర్ హాస్పిటల్, 2 రైల్వే స్టేషన్ ద్వారా ప్రారంభించడం జరిగింది. ప్రతి పేదవారికి ఒక ఆదివారం తప్ప ప్రతిరోజు కూడా క్యాంటీన్ నడుస్తుంది. ఉదయాన్నే మార్నింగ్ 7 కల్లా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఒకరోజు పొంగల్ ఉంటే, ఒకరోజు ఇడ్లీ ఉంటుంది, ఒకరోజు ఉప్మా ఉంటుంది. అలాగే ఒక్కొక్క రోజు ఒక రకం. అలాగే మధ్యాహ్న భోజనం స్వీట్ ఉంటుంది, ఒక కర్రీ ఉంటుంది, సాంబార్ ఉంటుంది, పెరుగు ఉంటుంది, పచ్చడి ఉంటుంది. కడుపు నిండా ఎంత తింటే అంత 5 రూపాయలకి 4 నెలలు పెట్టాలని పెట్టారు. 5 రూపాయలు ప్రతిరోజు కూడా ఇక్కడ కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అందరికీ కూడా భోజనం పెడతారు. రేపటికి వైసీపీ వచ్చినా సరే అలా కేంద్రంలో భోజనం చేసే అవకాశాలు కల్పిస్తారు. ఈ ప్రక్రియ అందరూ కూడా ప్రోత్సహించాలి. అందరూ జన్మదిన వేడుకల్లో మీరు గ్రాండ్గా ఇంట్లో చేసుకోవడం కాదు, దీనికి కూడా మీరు ఫండ్స్ మొబైలైజ్ చేయొచ్చు. మీ జన్మదిన వేడుక సందర్భంగా దీనికి కూడా ఆన్లైన్లో మీ డొనేషన్ కూడా ప్రకటించి బయట బోర్డు ఉంటుంది. మీరు కూడా మీరు తోచినంత వరకు మీరు కూడా దీనిలో ప్రోత్సహించాలని మా నాయకుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తరఫున అందరికీ పేరున ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా అన్నా క్యాంటీన్లో ఈ సేవలు వినియోగించుకోవడం అందరికీ పేరు చేనేత కుటుంబాలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. ఏలేరు వరద నీరు కారణంగా ఇబ్బందికి గురైన గొల్లప్రోలు నగర పంచాయతీకి చెందిన చేనేత కార్మికులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టింది. గొల్లప్రోలు చేనేత సొసైటీ భవనంలో బియ్యం పంపిణీ కార్యక్రమం అధికారులు నిర్వహించారు. ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వర్మ, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వర్మ, మర్రెడ్డి శ్రీనివాస్ ప్రసంగించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ, మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా చేనేత కార్మికులకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గుండ్ర సుబ్బారావు, కడారి తమ్మయ్య నాయుడు, సీరం మాణిక్యం, పర్ల రాజా, బలిరెడ్డి, గంగబాబు, పిల్ల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. నేనేమంటున్నానంటే మీరందరూ కూడా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా సుఖంగా అలా ఉంటామని కోరుకుంటూ, ఇప్పుడు చేనేత కార్మిక సపోర్ట్ లేదు, మరి నూలు ఇచ్చి సపోర్ట్ లేదు. 148 మందికి 50 కేజీలు చెప్పింది సార్. ఇది మా శాఖ సుబ్బన్ గారికి, నాయుడు గారికి, ఇతర ఎట్టి పరిస్థితుల్లోనే ఒక 6-7 నెలల్లో టెండర్స్ అయ్యి బాధితులయ్యాం. ఆ సందర్భంగా మేము ఒక సపోర్ట్ లేదు, అమ్మకానికి ఒక సపోర్ట్ లేదు, మరి నూలు ఇచ్చి సపోర్ట్ లేదు. ఇన్ని రకాల చేనేత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే ఇది వరకు టీడీపీలో వచ్చి సబ్సిడీలు ఉన్నాయో అందులో కొన్ని కట్ చేసి 25,000 ప్యాకేజీ పెట్టారు. అది అందరికీ రావట్లేదు. దాన్ని కూడా రీసర్వే చేయమని మరి కోరడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీసర్వే చేస్తారు. ఇదే పద్ధతి మీకు జ్ఞాపకం ఉందా లేదో, తాడిపత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కుండీలోకి సరదాగా తొక్కండి అని చెప్పి తీసుకెళ్ళా. ఆయనకి నీళ్లు ఉన్నాయని తెలియదు, మొత్తం మోకాళ్ళు లోతున్నాయి. అప్పుడు దాని మీద ఒక జీవో వచ్చింది, మర్చిపోయారు మీరు. దానికి నేనే పోరాడా అసెంబ్లీలో. మత్స్యకారులకు ఏ విధంగా ఉందో వర్షాకాలంలో చేనేత కార్మికులకు కూడా ఇవ్వాలని. ఎందుకంటే నీరు కుండీల్లో ఊడిపోయి 5-6 రోజులు మీరు చేయడం కుదరదు, అవునా కదా. ఆ సమయం పడుగులు ఆరబెట్టుకోవడానికి కూడా కుదరదు. ఇప్పుడు మార్కండేయపురం ఉంది, ఆ బురద అయ్యేసరికి 4-5 రోజులు పడితే పడుగులు ఆరబెట్టగలరా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేసాం. మనం ఆ మీటింగ్ పెట్టినప్పుడు కూడా నేను సార్కి జ్ఞాపకం చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తమైన సమస్య, మన నియోజకవర్గం కాదు. మళ్ళీ అది పునఃప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా చేనేత కార్మికుల్ని ఈ కూటమి ప్రభుత్వం గుండెల్లో పెట్టి చూసుకోవడానికి సిద్ధంగా ఉంది. మీలో కూడా మార్పు రావాలి. అదే డిజైన్ చీరలో ఎన్నెన్ని కొంటాం చెప్పు. అన్ని రకాలుగా చేనేత కార్మికులకి కూటమి ప్రభుత్వంలో
మన నాయకులందరూ అదే ఉప్పాడు దాన్ని కూడా మన కళ్యాణ్ గారు కూడా దాన్ని ఏ విధంగా మన మార్కెటింగ్ చేయాలని ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా అదేవిధంగా జగనన్న కాలనీ ఓన్లీ లంచాలకి ఇవాళ ప్రజలను బలి చేశారు. దానికి కూడా బ్రిడ్జ్ అయ్యేసరికి సమయం పడుతుంది కాబట్టి పక్క నుంచి రోడ్డు హైవే నుంచి ఏదైతే ఉందో అందులోంచి మరి మొన్న కళ్యాణ్ గారు చూపించాను నేను. అక్కడి నుంచి 1 ఎకరం మనం తీసుకుంటే అందులోంచి రోడ్డు వేసేస్తే ఇంకా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలాగే వెనక సైడ్ పొంత రోడ్డు కూడా తాడిపత్రి రోడ్డు కనెక్టెడ్ ఉన్న రోడ్డు 2 వేసేస్తే అటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్తారు, ఇటు స్కూల్కి వెళ్ళి ఇటు దగ్గర కాబట్టి ఇటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్తారు. ఏది ఏమైనా మనకు కూడా అదృష్టం, మన మనిషి మంచి హోదాలో డిప్యూటీ సీఎంగా ఉన్నాం. కొన్ని నిధులు ఎక్కువ తెచ్చుకోవడానికన్నా పనులు ఎక్కువ చేసుకోవడానికన్నా ఒక అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చేనేత కార్మికుల మట్టుకు నియోజకవర్గ స్థాయిలో రీసర్వే కూడా చేస్తున్నారు. చేసినప్పుడు అందరూ మరి ఎవరి మగ్గాలు ఏమున్నాయో ఏంటో, ఎక్కడ మగ్గాలు ఉండి రావట్లేదో, ఏ విధంగా ఆ ప్రభుత్వంలో కాదు ఈ ప్రభుత్వం అందరూ ఒకటే కుటుంబం, ఎలక్షన్ ముందు రాజకీయాలు ఆ విధంగా చేస్తారు. కాబట్టి మీ అందరూ కూడా ఆ దృష్టిలో పెట్టి ఈ యొక్క ఏదైతే ఆధునీకరణ చేసుకోవాలన్నదో దానికి కూడా ఆలోచన చేసుకోండి. మరి ఇప్పుడు ప్రభుత్వం మీకు ఈ విధమైన సహాయ సహకారాలు అందించడం కూడా గొప్ప విషయం. అందరికీ 25 ఇచ్చారు, మీకు 50 అంటే ఎంత ప్రేమ అర్థం చేసుకోండి. అంచేత రాబోయే రోజుల్లో మీరందరూ అభివృద్ధి చెందాలని, మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఉండకూడదని నియోజకవర్గంలో మరి ఏలేరు ఆధునీకరణ కంప్లీట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ మీ అందరికి కూడా ఒకటే చెప్తున్నాం, ఇది ఒక ప్రజాప్రభుత్వం, మీ అందరూ కోరుకున్న ప్రభుత్వం. మీ కష్టాల్లోనూ మీ బాధల్లోనూ కూడా ఈ ప్రభుత్వం అందంగా ఉంటుంది. ముఖ్యంగా మనకు అదృష్టం మన పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ కూడా మీరంతా ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులు, వారి నేతృత్వంలో, అలాగే అతి అనుభవశాలినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఇటీవల చూశారు, విజయవాడకి ఫ్లడ్స్ వస్తే 10 రోజులు చంద్రబాబు నాయుడు గారు కేవలం మున్సిపల్ ఆఫీసులో ఉండి వారందరికీ కూడా ఎటువంటి సహాయం చేశారో కూడా మనంతా చూసాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇండివిజువల్ సహాయం ఎవరికి 1000-2000 తెలుసు. ఈవేళ విజయవాడలో బాధితులు ఒక్కొక్కరికి కూడా 25,000 రూపాయలు చొప్పున అందజేస్తున్నారు. వెహికల్స్ పోతే 10,000 రూపాయలు చేస్తున్నారు. ఇదంతా కూడా మీరు ఎన్నుకున్న ఈ ప్రజాప్రభుత్వం బాధ్యతతో ఉంటుంది. ఇది ఉమ్మడి ప్రభుత్వం అయినా కూడా బాధ్యతతో ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున చేపట్టి ఈ కార్యక్రమాలు చేశారు. మీకు జరిగిన నష్టం దీని మొత్తంగా పోరకపోవచ్చు, కాకపోతే వృథాభక్తిగా కష్టాల్లో ఉన్న వారికి మేము అండగా ఉంటామని చెప్పడానికే ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేసింది. తప్పకుండా కూడా మీరు మనసారా ఈ ప్రభుత్వాన్ని, మీ శాసనసభ్యుల్ని ఆశీర్వదిస్తారని మనపూర్వకంగా కోరుకుంటూ సెలవు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం కెంగువ గ్రామంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా కెంగువ గ్రామంలో ఇంటింటికి తిరిగి 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసే కార్యక్రమాలను, రానున్న రోజుల్లో చేయనున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను ప్రతి ఇంటికి అంటిస్తూ గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చిన అనంతరం గ్రామ సభలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంక్షోభంలోనూ సంక్షేమం సాధించి అభివృద్ధి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుందని మంత్రి అన్నారు. ఈ 100 రోజుల్లో ప్రజలు మెచ్చుకున్న ముఖ్యమైన అంశాల గురించి మంత్రి ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గపు నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధిగా నేను ఏం చేయగలను అని ఆలోచిస్తున్న సమయంలో జూన్ 11వ తారీఖు రాత్రి 12:30 గంటలకి నాకు ఫోన్ వచ్చింది. కంగ్రాచులేషన్ సార్, మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో తీసుకున్నారు, మిమ్మల్ని మంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయమన్నారని చెప్పంగానే నాలో ఆనందం ఎంతైతే ఉందో భయం కూడా అంతే ఉంది. 4 నెలల వ్యవధిలో ఒక ఎమ్మెల్యేగా గెలిచిన, ఒక మంత్రిగా నాకు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారిని ఎంత అభినందించాలో అంతే, ఇంత అవకాశం నాకు ఇచ్చి గెలుపుతున్నారని ఎంతైనా అభివృద్ధి చేయాలన్న ఆలోచన నాలో భయం క్రియేట్ చేసింది. మరి అలాంటి ఈ తరుణంలో నేను ప్రతి గంట కూడా, నాకు వచ్చిన ప్రతి సమయం కూడా ఈ గెలుపుతున్నారో దృష్టిలో పెట్టుకుని నేను పనిచేస్తానని, అందులో కెంగువ మొదటి ఆప్షన్ అని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చివరిగా ఉన్న గ్రామం చాలా డెవలప్మెంట్ నడుస్తుంది. స్కూళ్ళు
స్కూల్ బిల్డింగ్ గురించి కూడా తెలిసి నేను చాలా బాధపడ్డాను. వెంటనే ఎస్టిమేట్ వేయించాను. అయితే కొత్త ప్రభుత్వం ఉన్న ఖర్చులే చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు చూసుకుంటే మనకు రాష్ట్రాన్ని అప్పచెప్పినప్పుడు అప్పులుగా ఇచ్చారు. సుమారు 1,00,000 కోట్ల అప్పు ప్రభుత్వానికి అప్పచెప్పి వాళ్ళు ప్రభుత్వం వదిలేరు. ఆ 1,00,000 కోట్ల అప్పులో కూడా వడ్డీలైనా కట్టి మనం ఇవాళ చేయాల్సిన ప్రామిసులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్కూల్ అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికి అయితే మాత్రం స్కూల్ బిల్డింగ్ రెడీ అయ్యే కార్యక్రమంలో నేను చేస్తానని వేదికగా తెలియజేస్తాను. అలాగే ఈ గ్రామంలో ఉన్న మెయిన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టాను. కరెంట్ సమస్య ఉంటే దాన్ని కూడా ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేశాము. అది కూడా దగ్గరలోనే గ్రామంలో వస్తుంది. అలాగే ఇంటింటికి కుళాయి కూడా 1 సంవత్సరం టైం ఇవ్వండి. వచ్చే సంవత్సరం జూన్ జూలై కల్లా ప్రతి ఇంటికి కూడా కుళాయి వచ్చే పరిస్థితి కల్పిస్తానని ఈ రోజు కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ అడిగిన శ్మశానానికి రోడ్డు అలాగే కాలువలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రతిపాదించి దాన్ని పూర్తి చేయమని కోరడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏ ప్రభుత్వమైనా మారినప్పుడు సుమారు 6 నెలల నుంచి సంవత్సరం వ్యవధి వరకు ఏ డెవలప్మెంట్ పని కూడా చేయడానికి అవకాశాలు ఉండవు. ఎందుకంటే గవర్నమెంట్ అభివృద్ధి అంటే అధికారులు నాయకులు సమన్వయం అవడానికి కొంత టైం పడుతుంది. ఈరోజు మీరు చూస్తే 100 రోజుల్లోనే అధికారులు నాయకులతో పనిచేయడం, వాళ్ళతో పని చేయించుకొని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము అన్ని సిద్ధం చేసుకున్నామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. స్వామి దర్శనం చేసుకుంటే చాలు అనుకుంటాం. ఈ రోజు కెంగు నుంచి తిరుపతి వెళ్తున్నామంటే ఇక్కడి నుంచి ట్రైన్ ఎక్కి అక్కడ దిగి మళ్ళీ ఇంటికి వచ్చి ఆ ప్రసాదం ఇంట్లో పెట్టి పూజ చేసే వరకు కనీసం మాంసాహారం కానీ మద్యం కానీ ముట్టుకోకుండా నిష్టగా ఉంటాం. కానీ గడిచిన 2 రోజుల్లో మనం వార్తాపత్రికల్లో టీవీల్లో చూస్తూ ఉంటే గడిచిన 5 సంవత్సరాల్లో కమిషన్ల కక్కుర్తి కోసం మహాప్రసాదంగా అతి పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో కూడా మరి జంతువుల కొవ్వు మాంసం కలిసిందన్న వార్తలు మరి హిందూ సమాజానికి కానీ ప్రజలకు కానీ అందరికీ కూడా చాలా అత్యంత దురదృష్టకరమైనవి, హేయమైనవి. భగవంతుడితో కూడా ఆటలాడుకునే ఇటువంటి వాళ్ళని సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడే శిక్షించాలని చెప్పని మరి మనందరం కూడా భగవంతుడిని కోరుకోవాలి. పాలన నుంచి బయటపడేసి ఒక మంచి ప్రభుత్వానికి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఒక మంచి వ్యక్తికి మీరు అందరూ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నక్కపల్లి ప్రాంగణంలో మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభించడం జరిగింది. వాలీబాల్, కబడ్డీ, షటిల్, ఖోఖో, చెస్ తదితర క్రీడలను ప్రారంభించి నాయకులు క్రీడాకారులను అభినందించడంతో పాటు ఉత్సాహపరిచి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి అని, ఇప్పటికే నక్కపల్లికి హాకీ క్రీడలో పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయని, రాష్ట్ర జాతీయ విభాగాల్లో అనేక మంది క్రీడాకారులు ఎన్నో విజయాలు అందుకున్నారని, ప్రతి ఒక్కరూ విజయం దిశగా కష్టపడి ఆడి పేరు తెచ్చుకొని జాతీయ స్థాయిలో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వి ఈశ్వరరావు, సర్పంచ్ ఎన్ జయరత్న కుమారి, వైస్ సర్పంచ్ వి రాజు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కుప్పిశెట్టి వెంకటేష్, బీజేపీ మండల అధ్యక్షులు కోసూరి శ్రీను, జనసేన పార్టీ మండల అధ్యక్షులు వెలగా సుధాకర్, తెలుగుదేశం నాయకులు కుప్పిశెట్టి బుజ్జి, మీగడ సత్యబాబు, అడ్డూరి లోవరాజు, వెలగా శ్రీను, కుప్పిశెట్టి వీరబాబు, అల్లాడ తాతారావు, పాఠశాల కమిటీ చైర్మన్ అడూరి శ్రీను, వైస్ చైర్మన్ కె రేవతి, ఎంఈఓ 1 నరేష్, ఎంఈఓ 2 వి నూకరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాణి లలిత, రాజేపేట ప్రధానోపాధ్యాయులు నారాయణరావు, చిన్నదొడ్డి గల్లు ప్రధానోపాధ్యాయురాలు కవిత, ఉపాధ్యాయులు టివి రమణ, ఏ సత్యవతి, టి సుందర్రావు, ఎస్ఎస్వి లక్ష్మి, జి శ్రీదేవి, డి శ్రీనివాసరావు, పీడీ, బీబీ, వివిధ పాఠశాలల పీడీలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఆనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం దోమాడలో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు మంచి పరిపాలన అందించి మంచి అనిపించుకుందని, జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి జగన్ ప్రభుత్వానికి గద్దెదించాయని, గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి మీ సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. సమర్థవంతమైన పాలకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో 100 రోజుల సుపరిపాలన పూర్తి చేసుకుని ప్రజల నుంచి అభినందనలు అందుకుంటున్నారని అన్నారు. ముఖ్యంగా 100 రోజుల పరిపాలనలో 15 రోజులు వరదల బీభత్సంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, కానీ
ప్రభుత్వం ముంపు ప్రజలు రైతులను ఆదుకోవడంలో ముందుందని చంద్రబాబు ప్రజలను ఓ తండ్రిలాగా కాపాడారన్నారు. అదేవిధంగా పింఛన్లు ఒకేసారి 1000 రూపాయలు పెంచి 1వ తారీఖున సచివాలయ సిబ్బందితో అందించడం, ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు, పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి 5 రూపాయలకే భోజనం అందించడం, ప్రజలు భయభ్రాంతులకు గురిచేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం వంటి పనులు చేసి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు మెచ్చుకుంటున్నారని, అదేవిధంగా ఆడబిడ్డలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం తొందరలోనే నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఈరోజు అనపతి నియోజకవర్గంలో దోమాడ గ్రామంలో ప్రారంభించడం జరిగింది. మరి 100 రోజుల్లోనే మొదటిగా అన్న హామీలన్నీ నెరవేర్చి ముఖ్యంగా పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగులకి పెన్షన్లు పెంచుతాం, వృద్ధులకి 4000, వికలాంగులకు 6000 చేస్తామన్నది జూలై నెలలోనే పెంచి ఏప్రిల్ నెల నుంచి కూడా అమలయ్యే విధంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒక్క నెలలో అంటే జూలై నెలలో 4084 కోట్లు పంపిణీ ద్వారా ఒకే ఒక్క రోజులో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థ గురించి చెప్పిన మాటలన్నీ అసత్యాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరూపించడం జరిగింది. అదేవిధంగా మెగా డిఎస్సి పైన 16,437 మందికి లబ్ధి చేకూరేలాగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే విధంగా మెగా డిఎస్సి ప్రకటించడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం, ముఖ్యంగా రైతాంగానికి బకాయిలు ఉన్న 1647 కోట్లు చెల్లించడం, అదేవిధంగా స్థానిక సంస్థలకి 1452 కోట్ల రూపాయలు స్థానిక సంస్థలకు నేరుగా జమ చేయడం, తద్వారా కూటమి ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరూపించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల సంభవించిన విజయవాడ వరదలకు సంబంధించి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసి ప్రజలకి అన్ని విధాలుగా నిరాశ్రయులైన ప్రజలను ఆదుకోవడంలో కానీ, వారికి భరోసా కల్పించడంలో కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకోవడంలో కానీ ఏ విధంగా పనిచేశారనేది ఇవాళ ప్రజలు గుర్తించారు. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పటికీ వరదలను కూడా బురద రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక విధంగా తన పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మరీ దారుణంగా పరమ పవిత్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే కాదు, భారతదేశ ప్రజానీకం అందరూ భావించే తిరుపతి లడ్డూను కూడా గత 5 సంవత్సరాలుగా అపవిత్రం చేసి దానిలో కూడా స్కామ్స్ చేసి అవినీతి చేసి దాదాపు టీటీడీలో 532 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇవాళ అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు దగ్గరలో ఉంది. ఇవాళ ఒక్కొక్కరుగా నాయకులు వీడి బయటకు పోతూ ఉన్నారు. ఇటు రాజ్యసభ సభ్యులు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, మాజీ మంత్రులు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఒక్కొక్కరుగా వెళుతూ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి వాళ్ళు చెబుతా ఉన్న విషయాలు వింటే ప్రతి ఒక్కరికి భయభ్రాంతులు కలిగే పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి. ఇటువంటి నాయకుడిని మనం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా భరించామని ఇవాళ ప్రజలు ఆలోచన చేసే దిశగా ఉంది. ఇవాళ ఏది ఏమైనా 100 రోజుల్లో నిధుల కొరత ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చాణక్యంతో, పవన్ కళ్యాణ్ గారి పోరాట స్ఫూర్తితో, మోడీ గారి సహకారంతో 100 రోజుల్లో అత్యద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు. పాతపట్నం మండలం కేంద్రంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కేంద్ర కార్యాలయం నందు మాజీ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి మీడియా ప్రతినిధులతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజుల శాడిస్టు పాలనలో నెలకొన్న అరాచకాలను, అక్రమాలను, వారి దుర్మార్గాలను ఎండగట్టారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కి జగనన్న ప్రభుత్వంలో పేదలకు అందించిన పథకాలను ప్రజలకు అందకుండా చేసి రైతులను, మహిళలను, విద్యార్థులను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఎక్కడికి వెళ్ళింది, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18 పథకాలు అటకెక్కాయని, రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతోందని, మహిళలపై అత్యాచారాలు ఎక్కువైపోయాయని, వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసేశారని, 100 రోజుల తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పాలనలో 50 మందికి పైగా ఆడబిడ్డలపై అత్యాచారం, రెడ్ బుక్ పరిపాలనలో యథేచ్ఛగా రెచ్చిపోతున్న కామాంధులు, శాంతి భద్రతలను గాలి కొదిలేసి చోద్యం చూస్తున్న పోలీసులు, రాష్ట్రంలో అరణ్య రోధనగా మిగిలిన ఆడబిడ్డల ఆవేదన, మీ 100 రోజుల పరిపాలనలో ఈ తప్పులన్నీ కప్పిపుచ్చుకునేందుకు మరో కొత్త డ్రామాకు తెరలేపారు. పరమ పవిత్రమైన తిరుమల లడ్డు భక్తుల మనోభావాలకు చెందినది. 100 రోజుల కూటమి ప్రభుత్వం పాలన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఈ విషయాన్ని చంద్రబాబు తెరపైకి తెచ్చారని ఆమె మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూరెల శ్రీనివాసరావు, ఎంపీపీలు రెడ్డి జ్యోతిలక్ష్మి,
రాణా ఈశ్వరమ్మ, వైస్ ఎంపీపీ సవిరిగాన ప్రదీప్, ఎంపీటీసీ సలాన జనార్దన్ రావు, ఎంపీటీసీ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పరిపాలన ఎలా ఉంది అంటే ఒక్క హామీ కూడా పూర్తి చేయలేనటువంటి నిరాశ. రైతులకు మోసం చేశారు. 13,500 ఇచ్చినటువంటి గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, గౌరవ మాజీ ముఖ్యమంత్రి మరి జగనన్న గారి ప్రభుత్వంలో అంచెలుగా ఈరోజు పడుతుందంటే ఆ రోజు రైతు భరోసా లేదు. ఖరీఫ్ సీజన్ టైంలో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా మరి 13,500 కాదు 20,000 ఇస్తా ఉన్నారు. మరి 100 రోజుల్లో ఒక్క రోజు కూడా ఆ విషయం మాట్లాడటం లేదు. మహిళలకు ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోతున్నారు. తల్లికి వందనం, ప్రతి బిడ్డకు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చేయి చూపు మరి ఆ రోజు చెప్పారు, ప్రసంగం చేశారు, పెద్ద పెద్ద మీటింగుల్లో మాట్లాడారు. ఈ రోజుకి వస్తే ఆ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేశారు. కోట్లాది మంది పిల్లల భవిష్యత్తు పోయింది. పిల్లల్లో ఎంతో చక్కగా పెంచుతున్నటువంటి తల్లుల తాలూకా ఆత్మ సంరక్షణ మీద ఎరువులకు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి. మార్కెట్లో ఎరువులకి 250 నుంచి 300 రూపాయల వరకు అమ్మవలసినటువంటి ఆ ఎరువులకు మరి బ్లాక్ మార్కెట్ ద్వారా మండల కేంద్రాల్లో ఎక్కడో ఈ ఎండల్లోన ఒక నిరాశతోటి ఒక కష్టపడి బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఈరోజు రైతులకు వచ్చింది. రైతులను పూర్తి మోసం చేశారు, మహిళలను పూర్తిగా మోసం చేశారు. మరి పిల్లల భవిష్యత్తులో మీరు ఏ విధంగా ఆడుకుంటున్నారంటే ఇప్పుడు ఉండేటువంటి సిలబస్ని పూర్తిగా సంపూర్ణంగా దాన్ని అడ్డుకట్టు వేసి మరి మీ తాలూకు తృప్తి కోసం పిల్లల భవిష్యత్తును మీరు ఈరోజు మరి తాకట్టు పెట్టేశారు. ఎంతో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. వైద్యానికి వస్తే ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారు. జగనన్న గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఉండేటటువంటి 30 రాష్ట్రాలు, 8 నుంచి 9 కేంద్రపాలిత ప్రభుత్వాల్లో వైద్యం విధానం కానీ విద్యా విధానం కానీ ప్రతిసారి అవార్డులు గెలుచుకునేటువంటి ఏకైక రాష్ట్రం ఏంటంటే అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉండేది. అటువంటి రిఫార్మ్స్, సంస్కరణ తీసుకొచ్చారు జగనన్న. పేదవారికి మంచి వైద్యం అందించాలి, పేదవారికి జోబులోంచి డబ్బులు. అల్లూరు జిల్లా గిరిజన ప్రాంతంలో గంజాయి సాగు నివారించేందుకే రాష్ట్ర ప్రభుత్వం 90% రాయితీపై ఆదివాసీ గిరి రైతాంగానికి రాజ్మా విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతోందని ఎంపీపీ మడుగు రమేష్, ఏవో ఉమాదేవి తెలియజేశారు. శుక్రవారం అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం చీడిపాలెం రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన రాజ్మా విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ మడుగు రమేష్ మాట్లాడుతూ రైతులందరూ సబ్సిడీతో పంపిణీ చేసే విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పండించిన పంటలను దళారుల బారిన పడి మోసపోకుండా గిట్టుబాటు ధరకు అమ్ముకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారిని డి ఉమాదేవి మాట్లాడుతూ మండలంలో మర్రివాడ, బూదరాళ్ల పంచాయతీల పరిధిలో ఘాటి ఏరియాలో ఉన్న రైతులకు 90% సబ్సిడీతో 90 క్వింటాలు రాజ్మా విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు సకాలంలో విత్తనాలు నాటువేసి అధిక దిగుబడులు సాధించుకోవాలన్నారు. రైతులు పట్టా పాస్బుక్ల ఆధారంగా విత్తనాలు పంపిణీ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అంబటి నూకాలమ్మ, వైసీపీ మండల అధ్యక్షులు జల్లి బాబులు, 2 పంచాయతీలకు చెందిన రైతులు, పలువురు నేతలు పాల్గొన్నారు. చీడిపాలెం మండలం పంచాయతీలకు సంబంధించినటువంటి కొండపూడు సాగు చేసేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రభుత్వం నుండి 90% ఏదైతే సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీతో రాజ్మా విత్తనాలు అనేటువంటి పంపిణీ కార్యక్రమం రోజు కొయ్యూరులో చేపట్టడం అనేటువంటి జరిగింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏదైతే ఈ ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో జరిగేటువంటి గంజా సాగుకు వ్యతిరేకంగా గతంలో చేసినటువంటి వాటికి వాణిజ్య పంటలు చేస్తూ వాటికి అవసరమైనటువంటి రాజ్మా చిక్కులు కావచ్చు, కందులు కావచ్చు, మినుములు కావచ్చు, ఈ రకమైనటువంటి ఏవైతే విత్తనాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా ప్రభుత్వం 90% సబ్సిడీతో ఇవ్వాలి అనేటువంటిది గతంలో కూడా గత ప్రభుత్వంలో మనం ఇవ్వడం అనేటువంటి జరిగింది. దాన్ని కొనసాగింపుగా ఈరోజు మనం ఈ రాజ్మా విత్తనాలు అనేటువంటి గిరిజన రైతులకు పంపిణీ చేయడం అనేటువంటి జరుగుతుంది. దీన్ని ఏదైతే గిరిజన రైతులు సద్వినియోగం చేసుకుంటూనే భవిష్యత్తులో వచ్చినటువంటి పంటను కూడా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో లేకపోతే కొద్దిమంది
చేసేటువంటి దళారీలకు మోసపోకుండా ప్రతి ఒక్కరు కూడాను మంచి రేటుకు అమ్మాలని, అలాగే ఆధునిక పద్ధతుల ద్వారా చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికీ కూడా గిరిజన ప్రాంతాల్లో సాంప్రదాయ పద్ధతుల్లోనే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రతి సచివాలయ పరిధిలో ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్, అలాగే మండల స్థాయిలో ఒక ఏఓ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా గిరిజన రైతులకు పూర్తి స్థాయిలో ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం మెలుకువలు చెప్పాల్సినటువంటి, దగ్గర నుండి చూడాల్సినటువంటి బాధ్యత దీని ఉంది. కాబట్టి ఈ ఎవరైతే రైతే రాసు అనేసి అన్నారు, కాబట్టి రైతు బాగుంటేనే ఈరోజు రాష్ట్రం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గిరిజన రైతుల పట్ల జరిగేటువంటి మొన్న జరిగినటువంటి తుఫాన్లు కావచ్చు, తుఫాన్లో ఏమైనా సరే ఏంటి జరిగినా, పంట నష్టం జరిగినా వాటన్నింటినీ కూడా ఇమీడియట్గా మనం గవర్నమెంట్కి చెప్పాలి అనేటువంటిది ప్రణాళికల్లో సిద్ధం చేసి వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడాను గిరిజన రైతుల పట్ల మనందరం కూడా సానుకూలమైనటువంటి వాతావరణంలో వ్యవసాయం చేయడంతో పాటు వీరందరికీ కూడా మంచి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మండల వ్యవసాయ అధికారిని కొయ్యూరు, అల్లూరు సీతారామరాజు జిల్లా. ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఘాటి ఉన్న ప్రదేశాలలో గంజా సాగు నిర్మూలించడం కోసమని రాష్ట్ర ప్రభుత్వం వారు రాజ్మా విత్తనాల్ని 90% రాయితీ మీద ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా బూదరాళ్ళ మరియు మర్రివాడ ప్రాంతాలలో ఉన్న ఘాటి ఏరియాల్లో గంజా సాగు నిర్మూలించడం కోసమని మన మండలంలో 90 క్వింటాల వరకు మనకి విత్తనం అన్నది రావడం జరిగింది. దీనిని ఇప్పుడు మనం సకాలంలో వేసుకున్నట్లయితే అధిక ధరలు రావడానికి ఉంటుంది. అట్లాగే మనం గంజా సాగును కూడా నిర్మూలించడానికి అవకాశంగా ఉంటుందన్నమాట. దీనికి మనం ప్రతి రైతు దగ్గర వాళ్ళ తాలూకా పట్టాదారు తీసుకొని మనం రాయితీ మీద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పట్టాదారు మీదే మనం ఈ కార్యక్రమం అన్నది జరుగుతుంది. బీఎస్ఎన్ఎల్ కు పాత రోజులు రానున్నాయని బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ మరి నాయుడు మీడియాతో చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ అభివృద్ధికి బాటలు వేస్తోందని అన్నారు. శ్రీకాకుళంలో ఆత్మనిర్భర్ భారత్ కింద స్వదేశంలో తయారైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో బీఎస్ఎన్ఎల్ వినూత్న తరహా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల పరిధిలో నూతనంగా 110 సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నామని, రానున్న డిసెంబర్ నెలాఖరుకు వీటిని పూర్తి చేస్తామని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో నేటికి సిగ్నల్ వ్యవస్థ సక్రమంగా లేని 59 గ్రామాలను గుర్తించి అక్కడ యుద్ధ ప్రాతిపదికన టవర్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల పరిధిలో ఎక్కువ గిరిజన గ్రామాలు ఉన్నాయని అన్నారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సంస్థ ప్రైవేటు కంపెనీలకు ధీటుగా తయారు కాబోతోందని, దీనికి అన్ని వర్గాల వారు సంపూర్ణ సహకారాన్ని అందించాలని నాయుడు కోరారు. నమస్కారం అండి, నా పేరు నాయుడు. నేను ఇక్కడ బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను శ్రీకాకుళం, విజయనగరం అండ్ పార్వతీపురం జిల్లాలకి. సో ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటి అంటే బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు మనకి ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రాజెక్ట్ కింద మనము ఇండియన్ మేక్ చేసిన భారతదేశంలో తయారు చేసిన ఎక్విప్మెంట్ని మనము 4G సర్వీసెస్ కోసం తీసుకొని వస్తున్నాం. ఇందులో భాగంగా మనము శ్రీకాకుళం, విజయనగరంలో ఉన్న 230 టవర్లు ప్లస్ శ్రీకాకుళంలో ఉన్న 230 టవర్లు ప్లస్ విజయనగరంలో ఉన్న 229 టవర్లను మనం 4G ఎక్విప్మెంట్తో రీప్లేస్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం శ్రీకాకుళం, పార్వతీపురం అండ్ విజయనగరంలో ఉన్న అన్కవర్డ్ విలేజెస్ ఎక్కడైతే 4G సేవలు లేవో ఆ గ్రామాలన్నింటిలో మనం దగ్గరగా 110 టవర్స్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాటిలో కూడా కొత్త ఎక్విప్మెంట్ని పెడుతున్నాము. దశల వారీగా కొత్త ఎక్విప్మెంట్ పెడుతూ మనము డిసెంబర్ నాటికల్లా ఈ ఎగ్జిస్టింగ్ టవర్స్ ప్లస్ మనం కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన అన్ని టవర్స్లో కూడా మనం 4G సర్వీసెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. అట్ ది సేమ్ మనము 4G సిమ్స్ కూడా మనము అప్గ్రేడేషన్ చేసుకోమని ఆల్రెడీ ఇప్పటికే మనము ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ప్రజలకి ఎవరైతే పాత సిమ్లు వాడుతున్నారో వాళ్ళకి SMS ద్వారా కూడా ప్లస్ ప్రీ కాలర్ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాము. దగ్గరలో ఉన్న CSC కానీ లేకపోతే రిటైలర్ కానీ ఫ్రాంచైజీ దగ్గరికి వెళ్ళి మనము 4G సిమ్ అప్గ్రేడ్ చేసుకోమని చెప్పేసి వినిపిస్తున్నాము మన బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్కి.
5G కూడా ఆల్రెడీ టెస్టింగ్ జరుగుతుంది. మనం ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఏదైతే మనం హార్డ్వేర్ పెడుతున్నాము 4G కోసము, ఇది జస్ట్ సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్తో ఎక్విప్మెంట్ ఏం మార్చిన అవసరం లేదు. మనం కోర్ నెట్వర్క్లో కానీ కొంచెం మోడిఫికేషన్స్, రేడియో నెట్వర్క్ మొబైల్ టవర్ దగ్గర అయితే మనం పాత ఇప్పుడు 4G కోసం ఏదైతే ఎక్విప్మెంట్ పెడుతున్నామో దానికి సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ చేస్తే ఇవన్నీ మనకి 5G సపోర్ట్ చేస్తున్నాయి. ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ మినిస్టర్ గారు జ్యోతిరాదిత్య సింధియా గారు కూడా రీసెంట్గా 5G టెస్ట్ చేశారు. 5G నెట్వర్క్తో 5G కాల్ చేసి మనకి చూపించడం జరిగింది. టెస్ట్ C.dot తోటి ప్లస్ BSNLతో కలిసి. అది కూడా 5G సర్వీసెస్ కూడా మోస్ట్లీ బై జనవరి అని అంటున్నారు. జనవరి ఆర్ మార్చ్ 2025 నుంచి మనకి 5G సర్వీసెస్ కూడా BSNL తీసుకొని వస్తుంది. కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో గల సత్యదేవ కళ్యాణ మండపంలో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమాన్ని మండలంలోని అన్ని శాఖల అధికారులు కలిసి జగపతి నగరం పంచాయతీ పరిధిలోని కిర్లంపూడి, జగపతి నగరం, చిల్లంగి గ్రామాలకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రజల నుంచి సమస్యల వినతుల స్వీకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు మంచి పరిపాలన అందించి మంచి అనిపించుకుంటోందని, జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఈ జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాయని, గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి మీ సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి, జెడ్పీటీసీ తోట గాంధీ, చదరం చంటిబాబు, సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు, తూము కుమార్, కుర్ల చిన్నబాబు, కాళ్ల వెంకటేష్, గండె కాశీ, కిర్లంపూడి ఎంఆర్ఓ, ఎంపీ, ఎండీఓ, ఎస్ఐ, తెలుగుదేశం, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేదిక ఇబ్బందికరంగా ఉంది అంటే మనం మాట్లాడింది కరెక్ట్ గా మీ దగ్గరికి వెళ్తుందో లేదో తెలియనటువంటి రీసౌండ్. కాబట్టి మీరు 10 నిమిషాలు నేను మాట్లాడతాను. ఆ 10 నిమిషాలు మీరు మౌనవ్రతం పాటించాలి. ఎవ్వరూ కూడా మాట్లాడకుండా ఉంటే నేను మాట్లాడేటటువంటి మాటలు మీ చెవులకి వినిపిస్తాయని చెప్పి ఒక ఆత్రం. అందుకోసం అన్నిలా భావించకుండా నిశ్శబ్దంగా ఉండమని చెప్పేసి కోరుతున్నాను. స్కూల్లో టీచర్ చెప్తారు ఇది, కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ రీసౌండ్ బదులు మళ్ళీ ఏదో చౌకప్పుడు నడిచే ప్రభుత్వం అని చెప్పి 100 రోజుల్లోనే ప్రజా మన్ననలు పొందినటువంటి ప్రభుత్వం. ఈ 100 రోజుల్లో 15 రోజులు అప్పుడే మనం విపత్కర పరిస్థితులు చూసాం. విజయవాడ వరద ముంపు గురి కావడం, అలాగే మన కర్ణంపూడి మండలం 9 గ్రామాలు పూర్తిగానే, 3 గ్రామాలు పాక్షికంగానే, 12 గ్రామాలు పూర్తిగా ముంపు కావడం, పంట అయితే 10,000 ఎకరాలు పైబడి పంట పూర్తిగా దెబ్బతినడం. మరి ఇవన్నీ కూడా ఈ 100 రోజుల్లోనే జరిగినటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి కలయికను ఒక్కసారి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ కూడా మనసెరిగినటువంటి మనుషులుగా ఆహార్యస్సులు పరిశ్రమిస్తూ ఈ 100 రోజులు కూడా ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగానే కూడా ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసుకున్నట్టయితే
మరి కష్టంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని హత్తుకునే విధంగా ఇవాళ నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. మునిగినటువంటి ప్రతి ఇంటికి ఆదరించినటువంటి విధానాన్ని మనం చూసుకుంటే నాకే ఆశ్చర్యం వేసింది. అంటే మనసున్నటువంటి మనిషి పాలకుడైతే ఇటువంటి నిర్ణయాలే తీసుకుంటాడు అనిపించింది నాకు. ఇవాళ చూడండి, 3 రోజులు భయపడి ఇంట్లో నీళ్లుగానే ఉన్నట్టయితే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణ ప్రజల ఇలవేల్పుగా కొలిచే శ్రీ 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 దుర్గాలమ్మ తల్లి నవరాత్రుల మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ చైర్మన్ ఆచంట దొర ఆధ్వర్యంలో స్థానిక శ్రీ దుర్గాలమ్మ వారి చెట్టు వద్ద శుక్రవారం పందిరాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ముందుగా అమ్మవారిని దర్శించుకొని అనంతరం పందిరాట వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పెద్దిరెడ్డి నాగేంద్ర కుమార్తె పెద్దిరెడ్డి వర్షిణి MBBS మెడికల్ సీట్ సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు మాధవిలత, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి, జనసేన ముఖ్య నాయకులు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ తోట నగేష్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, జిల్లా తెదేపా మాజీ ఉపాధ్యక్షులు గోరెల రాజుబాబు, పట్టణ మాజీ అధ్యక్షులు మజ్జూరి నారాయణరావు, పాండురంగ దేవస్థానం మాజీ చైర్మన్ యాళ్ల వరహాలు బాబు, యాళ్ల సన్నబాబు, గెడ్డం చైతన్య, గొల్లపల్లి నాగు, గొంతిన బ్రదర్స్, అంబటి సీతారాం, గీసాల పద్మావతి, నారపురెడ్డి, పద్మావతి తదితర పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. చాలా సంతోషంగా ఉంది దీనికి ఇలాగ సన్మానం చేసి, అంటే ఇలా చేయడం వల్ల మిగిలిన స్టూడెంట్స్ కూడా కొంతమందికి అదొక స్పిరిట్ వస్తుంది, అంటే బాగా చదువుకోవాలి, చదువుకుంటే ఇలా ఉంటుంది అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది. ప్లస్ దీనికి వచ్చింది 653, అంటే చాలా చాలా మంచి మార్కులు. కానీ ఏంటంటే ప్రాబ్లం 655 కట్ ఆఫ్. 655 అంటే అంత కాంపిటీషన్ ఉంది ఇప్పుడు. అండ్ RMC రంగరాయ మెడికల్ కాలేజ్ అనేది నేను కూడా అక్కడే చదువుకున్నా, రంగరాయ మెడికల్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్. సో తనకు అక్కడ రావడం అనేది చాలా చాలా మంచి విషయం అండ్ మంచి కాలేజ్ కూడా అది. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. MBBS ఫ్రీ సీట్ రావడం, అది ముఖ్యంగా హిస్టారికల్ కాలేజ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యూనివర్సిటీ తర్వాత రంగరాయ మెడికల్ కాలేజ్ కేంద్రం పేరు ఎందుకంటే మరి అందులో ఫ్రీ సీట్ రావడం, పట్టువదలను విక్రమార్కులాగా మరి పెద్దిరెడ్డి వర్షిని 3 సంవత్సరాలు కోచింగ్ తీసుకుని సీటు సాధించినందుకు పాయకరావుపేట గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు తెలుపుతున్నాం ఆవిడకి. అదేవిధంగా మన తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంలో అభినందనలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా పెద్దల కుటుంబంలో మొట్టమొదటి MBBS సీట్ ఇవ్వడానికన్నా నాకు తెలుసున్నాను. అంతే మరి పెద్దల కుటుంబాలు అందరూ కూడా ఆమెకి ఆశీస్సులు ఇవ్వాలని, అన్ని విధాలుగా చేదోడు వారు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన దుర్గాలమ్మ కమిటీ వారికి మరొకసారి ధన్యవాదాలు. ఈ కమిటీ వారు మాకు MBBS ఫ్రీ సీట్ సంపాదించిన పెద్దిరెడ్డి వర్షిణి గారికి ఇలా సన్మానం చేయడానికి నన్ను ఆహ్వానించిన ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి విజయాలు ఇంకా మన పెద్దిరెడ్డి వాళ్ళ కుటుంబంలోనే కాకుండా పాయకరావుపేటలో కూడా చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రతి కుటుంబంలో కూడా తీసుకుని ఈ విజయం సాధించి రంగరాయ మెడికల్ కాలేజ్ అంటే చాలా ప్రసిద్ధి చెందింది. అందులో సీట్ రావడం అంటే చాలా గొప్ప విషయం. కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ నాకు ట్రీట్ చేసినందుకు అండ్ ఇలాగే అందరూ కూడా మిగతా వాళ్ళు కూడా చదువుతూ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ఇది 1 సంవత్సరంలో వచ్చిందైతే కాదు, 3 years కష్టపడ్డాను దీనికోసం. అండ్ నా పేరెంట్స్ కానీ మా అమ్మమ్మ వాళ్ళు కానీ ప్రతి విషయంలో కూడా నాకు హెల్ప్ చేశారు, నాకు తోడుగా ఉన్నారు. OC అవ్వడం వల్ల కట్ ఆఫ్ చాలా ఎక్కువ అవ్వడం అండ్ సరిగ్గా సీట్స్ ఉండేవి కావు, బట్ అయినా కూడా వదలకుండా అలా 3 years కూడా కష్టపడ్డాను. 3 years కూడా ట్రై చేశాను. బై గాడ్స్ గ్రేస్ నాకు ఈ సంవత్సరం సీట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం చుట్టుకుంట BSNL ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ఆదిలక్ష్మి HP పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న మహిళ చిల్లర లేదన్న వినియోగదారురాల్ని చెప్పు తీసుకుని కొట్టడంపై తీవ్ర ఆగ్రహాన్ని వినియోగదారులు వ్యక్తం చేశారు. ఈ బంకులో సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం పలుమార్లు జరిగిందని వినియోగదారులు వాపోతున్నారు. తక్షణమే పెట్రోల్ బంక్ సిబ్బందిపై మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
లీటర్ పెట్రోల్ ఎంత అని అడిగా. అడిగితే 110 రూపాయలు అనేది. సరే 110 రూపాయలు అంటే చిల్లర లేదు, మా దగ్గర 200 ఉన్నాయని మా అక్క చెప్పింది. చెప్తే మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదమ్మా, నేను ఇప్పుడే డ్యూటీ ఎక్కాను అంది. నువ్వు డ్యూటీ ఎక్కితే మిగతా వాళ్ళు ఉన్నారు కదా, అడగొచ్చు కదా అంటే, నువ్వు వచ్చి పెట్రోల్ బంక్ లో పని చేయి నీకు తెలుస్తుంది అని అడిగింది. నేను పెట్రోల్ బంక్ లో పని చేయడానికి వచ్చాను నీ దగ్గరికి అని. దానికి నేను ఎందుకు పని చేస్తాను, నాకేం అవసరం, నేను ఎందుకు చేయాలి అన్నా. అంటే ఎందుకు చెయ్యవు, మరి మేము చేయట్లేదా, మీరు తప్పుడు పని ఏంటి అని. తప్పుడు పని అయినా ఒప్పుడు పని నీ పని కోసం నువ్వు వచ్చావు, నా పని నేను చేసుకుంటా, అంతేగాని నువ్వెవరు నన్ను పని చేయమని అనుకని నేను అన్నా. దానికి ఎవరు వచ్చిపోయి ఏంటి ఏంటి అంది. నేను చెయ్యలేక కొట్ల ఆమె నన్ను చెప్పు తీసుకొని ఇక్కడ కొట్టింది. అది ఎవరితో అసలుకి పైగా మాట్లాడితేనేమో పొగరుగా మాట్లాడుతుంది. నీ బంక్లో నువ్వు పని చేస్తావు, పని చేయి అంత మట్టుకే, అంతేగాని వచ్చిన వాళ్ళు నువ్వు పని చేయమని నువ్వు చెక్ కొడతావా నువ్వు. మేనేజర్ కంప్లైంట్ చేశారా? మేనేజర్ ఎక్కడ ఉంటారు? ఇదిగోండి ఇప్పటికే 4 సార్లు మేము వచ్చాం ఈ బంకులో. అమ్మాయిలు చాలా ర్యాష్గా సమాధానం ఇక్కడ కొట్టిస్తాం. ఒట్ల కోసేద్దంట, ఇగోచేద్దంట, అయిపోచేద్దంట. అమ్మాయి ఎలా బోతలు పెడుతున్నా చూడండి. కొట్టడం ఏంటంటే కస్టమర్ని కొడతారా? వంద రోజుల పాలనలో చంద్రబాబు మంచి ఫలితాలు చూపించారు. 100 రోజుల పాలనపై అధికార ప్రభుత్వం నిర్వహిస్తున్న మంచి పాలన కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీ 26వ వార్డులో ఇంటింటికి చంద్రబాబు సాధించిన విజయాల గురించి సభాపతి అయ్యన్న పాత్రుడు సతీమణి మరియు 26వ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి వివరిస్తూ తెలిపారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించారని అన్నారు. పింఛన్లను పెంచి అవ్వాతాతలకు ఆర్థిక భరోసా కల్పించారని, గత ప్రభుత్వ హయాంలో రైతుల భూములను లాక్కునేందుకు పన్నిన కుట్లను చంద్రబాబు ఎదుర్కొని ఆ చట్టాన్ని రద్దు చేసి రైతులకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. పేదలకు అన్నం దొరికేలా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం ద్వారా వారిని ఆకలి నుంచి రక్షించారని, అదేవిధంగా గత ప్రభుత్వం కంటే భిన్నంగా ఉద్యోగులు జీతాలను సమయానికి చెల్లిస్తున్నారని, విజయవాడలో వరదల సమయంలో 10 రోజుల పాటు నిద్రాహారాలు మాని చంద్రబాబు చేసిన కృషి వల్ల సత్వరంగా సాధారణ స్థితి నెలకొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, సచివాలయం సిబ్బంది, 26వ వార్డు టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం అండి. మరి ఈరోజు ఎలక్షన్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 100 రోజులు అయింది. ఈ 100 రోజులకు కూడా ఏ పనులు చేశామని చెప్పి మన ప్రభుత్వం తరఫున ప్రతి వార్డులోనూ ప్రతి ఇంటికి వెళ్ళి మీరు చెప్పండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సచివాలయాలకి, మున్సిపాలిటీకి. అదేవిధంగా మా వార్డుకు 26వ వార్డు కౌన్సిలర్గా ఇక్కడికి వచ్చామండి. మేము ఈ గత 5 సంవత్సరాల్లో కూడా మేము గెలిచి 3.5 సంవత్సరాలు అయింది. 3.5 సంవత్సరాలకు కూడా మేము ఒక్క మంచి పని చేయలేదండి. ఈ గెలిచి 100 రోజుల్లో కూడా ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇది ఒకటే నిదర్శనం. ఈ 100 రోజుల్లో మేము చేసినటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం, చాలా కష్టాల్లో ఉన్నాం. ఈ డిఎస్సి వాళ్ళకి ఉద్యోగాల గురించి ఒక సంతకం పెట్టడం జరిగింది. అది ఒకటే కాదు, పెన్షన్ కూడా ఒకేసారి 4,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా 4,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రెండో విషయానికి వస్తే భూ చట్టం అని చెప్పేసి భూమి ఎప్పుడు కూడా మా తాతలు ఇస్తారు. మరి ఇచ్చినప్పుడు మా తాత ఫోటోవో మా నాన్న ఫోటోవో పెట్టుకోవడం మాకు అది ఆనవాయితీగా వస్తుంది. ఆ ఫోటో మానేసి జగనన్న భూ హక్కు అని పెట్టి మా భూముల్ని అతను సొంతంగా హక్కు కింద వాడుకోవడం జరిగింది. నిజంగా ఇప్పుడు కానీ ఆ ప్రభుత్వం గెలుచుంటే ఆ భూమి మాది కాదు, వాళ్ళదే. ఆ పరిస్థితిలో చేసుకున్నారు. మరి ఈరోజు ఆ చట్టాన్ని కూడా తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి రద్దు చేసి, అలాగే మన భూమి మన దగ్గర ఉండాలని చెప్పేసి విధంగా చట్టాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. నిజంగా ఈ ఒక్క విషయానికి మా రైతాంగం అంతా కూడా రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అది ఒకటే కాదు, అన్నా క్యాంటీన్ పేదవాడు పట్టెడు అన్నం పెట్టేవాడు లాస్ట్ 5 సంవత్సరాలు. ఆ అన్నం కూడా తీసేసి దుర్మార్గంగా పేదవాడు తిన్న అన్నం కూడా తీసేశారు. మరి ఈ రోజు 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయల భోజనం, అలాగే లంచ్ ఉంది, డిన్నర్ ఉంది.
3 పూటలు కూడా పేదవాడి కడుపు నిండా పెట్టడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఈ 100 రోజుల్లో తలపెట్టడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదొకటే కాదండి, ఈ జీతాలు లేక ఎంప్లాయర్స్ అందరూ కూడా డేట్లు చూసుకుంటూ కూర్చుండేవాళ్ళు. అలాంటిది 1 తారీఖు వచ్చిందంటే ప్రతి ఒక్క అకౌంట్లో కూడా జీతాలు పడుతున్నాయి. అటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి అదే ఒకటే కాదండి, మరి మొన్న వరదలు వచ్చాయి. వరదలు వచ్చిన తర్వాత విజయవాడలో ఏదో ప్యాలెస్లో కూర్చొని ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆర్డర్ చేసే విధానంగా చేయలేదు. ఆ 10 రోజులు కూడా నిద్రాహారాలు మానేసి అక్కడే చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ప్రతి ఒక్కళ్ళు మానిటర్ చేసుకుంటా 24 అవర్స్లో కరెంట్ ఇస్తానని చెప్పి కరెంట్ ఇవ్వడం జరిగింది. అలాగనే ఎన్నో బాధలు పడి ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ వెళ్ళే విధంగా ఈ డ్రోన్ సహాయంతో కానీ ఇటువంటి సహాయాలతోటి ప్రతి ఒక్కరికి కూడా టిఫిన్ కానీ భోజనం కానీ వెళ్ళే విధంగా సహాయపడ్డారు. నిజంగా చెప్పాల్సింది, ఈ 100 రోజుల్లో మేము 5 సంవత్సరాల కష్టాలు కూడా మర్చిపోయి మా వార్డుకి, మా మున్సిపాలిటీకి ఇంత బాగా చేస్తున్నాను ఒక సంతృప్తి అయితే మిగిలింది 100 రోజుల్లోనూ. ధైర్యంగా మేము చెప్పుకున్న బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు ఏం చేసామంటే ఏం చెప్పలేని పరిస్థితిలో మేము ఉన్నాం. మరి అటువంటిది ఈ 100 రోజుల్లో మేము చేసామని చెప్పి గర్వంగా ఇంటికి వెళ్ళి మేము చెప్పడం జరుగుతుంది. నిజంగా ఈ సందర్భంగా మా అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై చంద్రబాబు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై కౌంటర్ ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి. ఒక సీఎంలా భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా అని ప్రశ్నించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తున్న టీడీపీ నేతలు. రావులపాలెం మండలం గోపాలపురంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. సాలూరు మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్. మున్సిపల్ ఉద్యోగుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తూ పలువురికి షోకాస్ నోటీసులు ఇచ్చిన శ్యామ్ ప్రసాద్. విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సబ్బవరం మండలంలో ర్యాలీ చేపట్టిన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య సభ్యులు. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మళ్ళీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.